ఎంత వేయాలా? కొంచెం చాలా ఎంత? వద్దు కొంచెం కారం ఇంత కింద కారం సరిపోతుందా? సరిపోతుంది. అంతే చేసేదా? ఎవరు అడగలే అట్లే వేసే మొత్తం వేసేసేయాలా? అట్లా పసుపు కానీ పసుపు వేస్తున్నాం గాయ్స్. తెల్ల నువ్వులు గాయ్స్. నల్ల నువ్వులు కూడా ఉన్నాయి, మన ఇష్టం అనుకోండి. ఎన్ని వేయాలత్తా? మీకు నచ్చినన్ని వెయ్యి. పెద్ద వంట ఇష్టం. ఆ పిల్లని ఒకసారి పైన కూర్చొని చెప్తాను. వంట ఇష్టం దేవత. చీఫ్ చెఫ్. నమస్కారాలు. ఆర్డర్స్ ఫాలోడ్ హియర్. నెక్స్ట్ ఇదా ఎన్నిసార్లు సోంపు ఇట్లా అని నువ్వు లేకపోతే బాగా కూర్చో ముగ్గురు కలపండి. పిండి చేసేస్తుంది అట్లే. అది వామ్ లెక్క చేయదాన్ని మళ్ళీ పౌడర్ చేయద్దు. అది పౌడర్ చేయాలంటే నేను గ్రైండర్ని కాదు. అక్క చెల్లెలు కలిసి వంకారాలు చేస్తున్నాము. అది ఎక్స్పర్ట్స్ రావాల్సిందబ్బా. సోలా పొడి చేతిలో వేయచ్చునా లేదా? ఉప్పు కాదు, సోలా పొడి. ఏదైనా సోలా పొడి సోలా పొడి. ఇది కాంచిన నూనె, నార్మల్ నూనె అనుకుంటారు, కాంచిన నూనె. అది చేయలేదు అంటే కనిపించదు కదా వీడియోలో అని చెప్తున్నా. ఇప్పుడు ఇది కలపాలి ఫస్ట్. గంటతో గంటతో కలిపి తర్వాత అది వద్దంటున్నారా? ఎవరు వద్దనింది? అని తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. గుర్తుదా తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. అంటే ఇందులో కొంచెం కలర్ మారుతాయి. అది కాదు నీళ్ళ నూనెలో వేసినాక మారుతుందా? తెల్లగానే సరేలే కానీ కాంచిన నూనె 3 గంటలు 2-3 గంటలు చాలా బాగా తిరుగుతాయని, బాగా వస్తాయని నూనె వేస్తే. అది కూడా కలుపుని కొంచెము వెన్న బటర్ రోలింగ్. ఒరే ఆకు తింటామని వేడి చేస్తున్నారు. కాలుతాను కదా. చాలా మంది పర్సనల్ గా చెప్పారు వాయిస్ ఓవర్ లో కన్నా రాక్ లిప్స్ ఎక్కువ పెట్టండి అని. అందుకే వీడియో కంప్లీట్ రాగుండబోతుంది అనమాట. కైమా కొడుతున్నావా? లక్ష్మక్క కొంచెం ఏమైనా ఎక్కువ వేయద్దని చెప్పి అయ్యో డబ్బా వేసేసినామే. నీకు తెలియదు ఇంకా మీకు సరిపడా నీళ్ళు. మాకైతే మెజర్మెంట్ తెలీదు, మా అత్త ఇచ్చింది, మేము ఇట్లా వేసేస్తున్నాం అనమాట. చాలా పిసుకుతావా? మళ్ళా యూ క్యాన్ డూ దిస్. ఊహించుకోవాలి. ఎవరు ఎందుకు ఇంక పక్కన ఉన్నా కదా, నన్ను ఊహించుకొని కలిపి మళ్ళీ నీళ్ళు ఆడ సరిపోతాయి. ఇద్దరం స్ట్రాంగ్ మనుషులు పెట్టుకొని బక్క పిల్లతో పని చేపిస్తాను. అందుకే చేపిస్తాను. అందుకే ఇదనే చేపిస్తాను. చెయ్యి ఎంత గట్టిగా విసుగు చూపిస్తాం.
పుష్యం మొత్తం ఊగుతుంది. బిస్కెట్ చాలా అని చూద్దాం ఏమన్నా వేసి తీసుకో. యామినితో వాటర్ తెప్పు. నువ్వే అంటావు. ఆ ఒక్క పని ఉన్నాయి. పోమ్మే పో. నువ్వు రోజునే వస్తానులే చేసినా అన్నీ వస్తున్నావా పోసిన 2 సార్లు పోసిన అట్లాంటివి. రెండు నువ్వే కదా ఒక పెరుగు పోయి ఒక పెరుగు మీద పోసా. అని చెప్పినా వస్తాయి ఎంత ఉప్పు తక్కువ అయింది. చూపెట్టినావా ఏముంది అట్లాంటి మధ్యలో కామన్. అయిపోయిందా యామిని? అయిపోయింది. ప్యాచ్ వర్క్ ఇంకా అత్త చేసేస్తా. మనకు రాదు. ప్యాచ్ వర్క్ ఉందా దానికి? ఇంకా ఉంది అత్త చేస్తుంది. మొత్తం ప్యాచ్ వర్క్ అంటావా? సగం ప్యాచ్ వర్కే, మనం చేసిందే ప్యాచ్ వర్క్. ముందు ఇట్లా ఒత్తుకోవాలా, ఒత్తి పేపర్లు ఇట్లా వేసుకోవాలనా? పక్కన ఒత్తేసి ఇట్లయితే ఈజీ అవుతుంది. ఒక్కొక్కటి వెయ్యి. యామిని కాదత్త, ఇవి కాలిన ఎట్లా తెలుస్తుంది అదే మనకి? నురుగు ఆరిపోతుంది మా కొంచెంగా ఉంటుంది. అప్పుడు కాలినట్ట మనకు అర్థమవుతుంది. నేర్చుకోండి. తెలుసా నీకు అది? తెలియకుండా ఎట్లా కాలుస్తున్నావు ఎంతసేపు నుంచి? అప్పటి నుంచి కాలుస్తున్నావు తెలియకుండా. అంతేలే, ఇట్లా ఎవరో ఒక టిప్స్ చెప్తాంటేనే కదా తెలిసేది. మేమేమనుకున్నాం ఇంకా ఎర్రగా కావాలేమో అని అట్లా పెట్టేస్తాం. అప్పుడు మాడిపోతాయి. ఉప్పు పడాలంట గైస్. మేడం రివ్యూవర్, ఉప్పు పడాలంట. ఏమో నేను ఉప్పు తక్కువ తింటా, బీపీ వస్తుందని. కవరింగా మీరు బీపీలు తెచ్చుకుంటారులేండి. ఇది ఏమని మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు. మనం చేసి సగం సగం పనికి చెమటలో ఒకటి అన్నా. సగం సగం పనికి నాకు ఏమనేది హనీ? మనం చేసే ₹10 పనికి కూడా మళ్ళీ చెమటలో పడి. అట్లే చెప్పు, అదే డైలాగ్ అట్లే చెప్పు. ఇందాక ఎట్లా చెప్పినావు అట్లా చెప్పు. మనం చేసే ₹10 మళ్ళీ మనకి చెమటలో ఒకటి. అసలు ఎక్కడి నుంచి ఈ డైలాగులు? అలా తనుకుంటూ వచ్చేస్తాయి, మనకి సంబంధం లేదు. రైటర్ కష్టపడి చెమటలు కాడ్చి ఇప్పుడు వచ్చి కూర్చున్నాం ఫ్రెండ్స్. ఎప్పుడు వచ్చినావు? చేసా కదా ఇందాక. సరే సరే. కర్త కర్మ క్రియ నేనే ఫ్రెండ్స్ కాదా? వామ్ కారం అనేది ఎవరు ఈరోజు చెప్పు. సరే నువ్వేలే. సరే నువ్వేలే. నేనే కదా. చెత్త సరిపోద్దా? చేయాలిగా. చేసా కదా నేను. అవును హనీ, చేయలే నేను. నైస్ వర్క్ డన్. బాగున్నావులే బా. బాగా చేసావు. ఏం చేసినా నువ్వు కూడా బాగా కాల్చినావు. అక్కడ బెస్ట్ రివ్యూవర్ వస్తున్నాడు చూడండి ముందులోంచి. రివ్యూ. హాయ్ సార్. కొంచెం మీ హాయ్ చెప్పండి సార్. కొంచెం వాయిస్ ఓవర్, మీ వాయిస్ వినాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు. కొంచెం మాట్లాడండి సార్. ఏంటి కొంచెం మాట్లాడండి. చూసారు కదండి మేము చేసుకున్న టేస్టీ అండ్ క్రంచీ వాంకారాలు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. టేస్ట్ అండ్ క్రంచీగా ఉంది. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మాన్సా కృష్ణ.